బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై వారం రోజుల పాటు టోల్ గేట్లు ఎత్తివేయాలని కేంద్రాన్ని కోరారు మంత్రి. కోమటిరెడ్డి ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించింది. టోల్ మినహాయింపు లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై మంత్రిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఆయన హైదరాబాద్ విజయవాడ వెళ్లే నేషనల్ హైవేపై వారం రోజుల పాటు కూడా టోల్ గేట్ ని ఎత్తివేయాలంటూ కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. రైట్, దీనికి సంబంధించి కూడా కేంద్రం ఆయనకి షాక్ ఇస్తూ కూడా మినహాయింపు లేదని కూడా తేల్చి చెప్పింది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, హిమబిందు సంక్రాంతి రద్దీ విషయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ నేపథ్యంలోనే ఇక్కడ హైవేపై ఉన్నటువంటి హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఉన్నటువంటి టోల్ గేట్లు అంటే టోల్ ఫ్రీ చేయాలనేటువంటి ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డికి కేంద్రం షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే టోళ్లు మినహాయింపు లేదనేటువంటి విషయాన్ని కూడా తేల్చి చెప్పింది. అయితే తాజాగా కూడా ఇటు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే తరచూ సంక్రాంతి పండుగ వస్తే చాలు ఇటు కొర్లపాడు కావచ్చు, పంతంగి టోల్ గేట్ల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరుగుతుంది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతుంటారు, ట్రాఫిక్ లో నరకయాతన పడుతున్నారనేటువంటి ఉద్దేశంతో కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. ప్రస్తుతం అయితే కోమటిరెడ్డి నిర్ణయాన్ని కూడా కేంద్రం అయితే తిరస్కరించింది. ఇదిలా ఉండగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తీసుకున్న నిర్ణయంపై కూడా ఇటు సోషల్ మీడియాలో ఆయనపై ట్రోల్స్ అయితే రచ్చ చేశాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఏపీ ప్రజల మీద ఎందుకు ప్రేమ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ఇటు కొంతమంది తెలంగాణ వాదులు అయితే ఆయన నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించడం జరిగింది, అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికైతే కేంద్రం కోమటిరెడ్డి వెంకరెడ్డికి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇటు సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా కోమటిరెడ్డి ఇమేజ్ ని కొంత డ్యామేజ్ చేశాయని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్. థ్యాంక్స్.